నమస్తే, వెల్కమ్ టు హై కుకింగ్. ఈరోజు పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టి పంపించడానికి లేదా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేసి ఇవ్వడానికి వీలుగా ఉండే ఒక రెసిపీ చూపిస్తున్నాను. అదే పావ్ శాండ్విచ్. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం కొన్ని ఉల్లి స్లైసెస్, టొమాటో స్లైసెస్, కొన్ని ఉల్లికాడలు ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఒక బంగాళదుంపని ఉడకపెట్టి పెట్టుకున్నాను. దీన్ని స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా చేసుకోండి. కరెక్ట్గా లోపల అది స్టిఫ్గా నిలిచేంత ఉండాలి మనకి దాని థిక్నెస్ అనేది. అన్నీ ఇలాగా స్లైసెస్ చేసి పెట్టుకున్నాను. తర్వాత నేను ఒక పావు బన్ తీసుకున్నాను. ఇది మైదాది, మీరు గోధుమ పిండితో చేసిన బన్ అయినా తీసుకోవచ్చు. దీన్ని ఒక స్లిట్ చేయండి, మధ్యలో చివరి దాకా చేయకుండా కాస్త గ్యాప్ ఉండేట్టు పెట్టుకోండి. తర్వాత ఒక పెనం మీద కొంచెం వెన్న వేసుకుంటున్నాను. కొంచెం సాల్టెడ్ బటర్, ఇది బయట తీసుకున్నదే. తర్వాత దాని మీద పావ్ భాజీ మసాలా పొడి వేసుకుంటున్నాను. ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను అర స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు పావు బన్ పెట్టుకొని అటు ఇటు ఒక 30 సెకండ్స్ అలా పెట్టుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా వేయించుకోండి. ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. అటు ఇటు తిప్పుకోండి, లేదంటే పౌడర్ మాడిపోతుంది. ఇప్పుడు తీసి పెట్టేసుకుంటున్నాను. అయ్యింది. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా స్లైసెస్, బంగాళదుంప స్లైస్, టొమాటో స్లైస్, ఉల్లిపాయ స్లైస్ చేసి పెట్టుకున్నాను. అది దీంట్లో పెట్టుకొని కొంచెం ఉల్లికాడలు తరుగు వేసుకున్నాను. తర్వాత ఇవన్నీ చప్పచప్పగా ఉండే కూరగాయలు కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పావుబాజీ మసాలా పౌడర్ ఇంకొంచెం వేసుకుంటున్నాను. దీనివల్ల రుచి ఇంకొంచెం పెరుగుతుంది. తర్వాత బన్ క్లోజ్ చేసేసేయండి. ఫట్టని మనకి రెడీగా అయిపోయింది తినడానికి పావ్ శాండ్విచ్. ఒకసారి ట్రై చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరొక రెసిపీతో త్వరలో కలుస్తాను. బాయ్.